హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇది వీడియో వచ్చేసి నాగుల పంచమి రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసుకొని నేను కూడా గుడికి వెళ్ళేసి వద్దామని కిచెన్ మొత్తం ఒకసారి సాఫ్ చేసుకున్నాను. ఒకసారి ఒక లుక్ వేయండి కిచెన్ క్లీనింగ్ తర్వాత నా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. అయితే ఇంకా కిచెన్లో పని మొత్తం అయిపోయినాక నేను కూడా ఇంకా ఫాస్ట్గా స్నానం అది చేసేసి మొత్తం పూజకి అది రెడీ చేసుకున్నాను. మా పిల్లలు గోలగోల చేసి వెళ్ళిపోయారనమాట. ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు, పిల్లలకి స్నాక్స్ పెట్టుకొని పోయినారు. మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు అని గుడికి వచ్చి మళ్ళీ తొందరగా లంచ్ చేయాలని నేను పొద్దున్నే 9:30కంతా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. ఎలా ఉంది నా కిచెన్? బాగానే ఆర్గనైజ్ చేసుకున్నాను. మా కిచెన్ అయితే కబోర్డ్స్ ఉండవు, కబోర్డ్స్ అయితే పైన ఇచ్చారు, అవేమో అందవు, అన్నీ కిందనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఓపెన్ ఉండడం వల్ల తొందరగా దుమ్ము పట్టిపోతాయి అన్నమాట సామాన్లు. ఇంకా ఏదో ఒకలాగా మన సొంత ఇల్లు కాదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇదేమో సింక్ కింద అనమాట, ఏమన్నా క్లీనర్స్ పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాను, బకెట్లో వేసి పెట్టుకుంటాను. అన్నట్లు మీరు కూడా గుడికి వెళ్ళేసి వచ్చారా నాగుల పంచమి రోజు? ఇక్కడైతే ఇంకా స్నానం చేసేసి నేను గుడికి వెళ్ళడానికి ఇక్కడ జొన్న పేలాలు వేయించుకుంటున్నాను. ఇవైతే వేయించి ఒక సైడ్ పెట్టి అంతలోపు చల్లగా అవుతాయి కదా అని నేను ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకోవాలి కదా, పూజకైతే రెడీ చేసుకుంటున్నాను ఒక పక్క. తర్వాత ప్రసాదం కోసము నువ్వుల పిండి రెడీ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు ప్లీజ్ కామెంట్ చేయండి. నువ్వులు ఉండలన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ ఆయిల్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. పూజ చేసేటప్పుడే గుడికి వెళ్ళే సామాన్లు కూడా అట్లనే మనం పూజలో ఏమేమి చేస్తామో అక్కడ గుడికి కూడా అవే పెట్టుకొని పోతాను అనమాట. మళ్ళీ సపరేట్గా పెట్టుకుంటే మర్చిపోతానని ఓ పక్క పూజకి రెడీ చేసుకుంటున్నా, ఓ పక్క గుడికి తీసుకెళ్ళడానికి వెంటనే పెట్టేస్తున్నాను అనమాట. కొబ్బరికాయ, అరటిపండ్లు. మా ఆయన అయితే పిల్లల్ని స్కూల్లో వదిలి వచ్చేటప్పుడు ఇంకా ఇవన్నీ పట్టుకొచ్చాడనమాట. ఇక్కడైతే తొందరగా దీపం అయితే పెట్టేసి, చాలామంది ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి వెళ్ళాలంటారు కదా, మీలో ఎంతమంది ఇలా చేస్తారు చెప్పండి. కొంతమంది ఏమో ఇంట్లో దీపం పెట్టుకోకుండా డైరెక్ట్ గుడికి వెళ్ళేసి వస్తారు. నాకైతే అలా నచ్చదు. ఇంట్లో ముందు దేవుడికి మనం దీపం పెట్టుకున్న తర్వాతనే ఎటైనా వెళ్ళాలని అంటారు, ఎక్కడికన్నా గుళ్ళకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు కూడా. నేనైతే ఇలా మా ఇంట్లో సింపుల్గా దీపం పెట్టేశాను ఆ రోజు. ఇంకా నేనైతే స్టార్ట్ అయ్యాను గుడికి. కొంచెం నియర్ బైయే ఉంటుంది, 5 minutesలో వెళ్ళిపోవచ్చు గుడికి. ఇదైతే JNTU క్యాంపస్ ఎలా ఉందో చూడండి. గ్రీనరీ మొత్తం, వర్షాకాలం కదా, మొత్తం చెట్లు మొత్తం పచ్చగా ఉన్నాయి. గుడికి అయితే వచ్చేసాను. పబ్లిక్ అయితే ఉన్నారు. ఆ రోజు JNTUలో జాబ్ మేళా జరుగుతుంది. ముందుగా ఇక్కడైతే గణేష్కి దండం పెట్టుకొని అలాగే శివుడికి కూడా దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు అయితే చేశాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఉన్నారనమాట స్టూడెంట్స్, ఇంకా స్టాఫ్ ఉన్నారు. ఇక్కడైతే రేణుకా ఎల్లమ్మ అమ్మవారు, ఇక్కడే బోనాలు కూడా జరుగుతాయి మాకి. ఇదైతే ఆ రోజు నాగుల పంచమి రోజు నైట్దనమాట. నెక్స్ట్ డే టిఫిన్కి పిల్లలకి మల్టీగ్రెయిన్ దోశకైతే నానబెడుతున్నాను. ఇక్కడైతే పెసరు, బొబ్బర్లు, ఇంకా ఉరద్దాలు, శనగలు, ఇంకా రైస్, జొన్నలు కొన్ని లైట్గా, ఇంకా బియ్యం అనమాట, రేషన్ బియ్యము అన్నీ మిక్స్ చేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి మల్టీగ్రెయిన్ దోశ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా నా వీడియోలో ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది ఇలా చేయొద్దు అలా చేయాలి అని నేనేమనుకోను. ఇంకా తెలియని విషయాలు అయితే నాకు చెప్పండి, నేను ఫాలో అవుతాను. ఇక్కడైతే ఇంకా అన్నీ 2 సార్లు వాష్ చేసుకుంటున్నాను మొత్తం అంతా. ఇంకా కిచెన్ క్లీన్, డిన్నర్ అయిన తర్వాత మొత్తం కిచెన్ క్లీన్ చేసుకొని ఇవి నానబెట్టి పడుకుంటున్నాను. అయితే ఇంకా వాష్ చేసి ఇవైతే పక్కన పెట్టేశాను. ఇంకా తెల్లవారి మార్నింగ్ ఇంకా ఇది పప్పు రుబ్బుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను.
ఆనియన్, జీలకర్ర, కొత్తిమీర, అల్లం వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే మొత్తం పిండి రుబ్బుకున్నాక పచ్చిమిర్చి అయిపోయినాయి అనమాట. చట్నీకి పచ్చిమిర్చి లేవు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితేమో 20 నిమిషాలైనా రావట్లేదు. ఒక్క స్కూల్కి టైం అయిపోతుంది పిల్లలకి బాక్స్ ఇవ్వడానికి. ఇక్కడైతే పప్పు కూడా రుబ్బేసుకున్నాను. మీలో ఎంతమందికి మా పెసరట్టు అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా పాన్ వేడెక్కాక ఇంకా దోశ అయితే ఒకటి ఫస్ట్ వేసేసాను శాంపుల్ కోసము. ఒక్కోసారి ఫస్ట్ దోశ రాదు కదా, పెనం డ్రై అయిపోతే. నేనైతే ఇక్కడ వారం నుంచి దోశలు వేయలేదనమాట. కిచెన్ క్లీన్ చేసుకుంటా కొంచెం టైం ఉండట్లేదనమాట టిఫిన్లు చేయడానికి. ఏదో ఇన్స్టెంట్గా చేసి పంపిస్తుంటే ఉప్మా అట్లాంటివి. ఇక్కడైతే ఇంకా ఆనియన్, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని, ఇది మా కోసం వేసుకునే దోశ. పిల్లలకైతే ఇవన్నీ నేను ఓన్లీ ఆనియన్ ఒక్కటే ఇస్తాను. వీళ్ళు ఏం తినరు, ప్లెయిన్ దోశలే తింటారు ఎక్కువ. దోశ అయితే నాకు బాగా, పెసరట్టు అయితే బాగా క్రిస్పీగా ఉంటేనే ఇష్టము. ఎలా ఉంది మా బ్రేక్ఫాస్ట్? ఇక్కడైతే ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఆఫ్టర్నూన్ టిఫిన్ తినేసి బట్టలన్నీ వాష్ చేసి కింద ఆరబెట్టాను. బట్టలు తీసుకెళ్ళేటప్పుడే కొంచెం జొన్నలు కూడా ఉంటే కింద ఎండబెట్టాను అనమాట. బాయ్.